తల్లి మనసు కథలు పార్ట్ 2. మ్యాన్ ఈటర్. మొదటి ఆట సినిమా చూసి 25-30 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు జట్లు జట్లుగా నడుస్తూ చూసిన సినిమాలో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ వస్తున్నారు. సాహు టీ దుకాణం దగ్గరికి వచ్చేసరికి సడన్ బ్రేక్ వేసినట్లుగా వాళ్ళ కాళ్ళు ఆగిపోయాయి. వాళ్ళ గోల మధ్య కూడా స్పష్టంగా వినిపిస్తుంది. గురువారి కేకలకి అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. బాబోయ్, అమ్మోయ్, నాన్నోయ్ అంటూ అరుస్తున్న గురువారి కేకలు వింటూ అందరూ ఒక్క క్షణం తెల్లబోతూ నిలబడ్డారు. ఆ నిశ్శబ్దంలో గురువారి ఏర్పు, వెక్కిళ్ళు, వదులు బాబు, వద్దు బాబు అంటున్న మాటలు విన్నారు. ఆ వెంటనే సాహు బండగొంతు, నోర్మై, ఎందుకలా అరుస్తున్నావు అని గదమాయించడము వినిపించింది. కొందరు విద్యార్థులు గబగబా అటు వెళ్లారు. భాష సరిగా అర్థం కాని మూర్తి వెంకట్రావుని ఏమిటి అని అడిగాడు. గురువారిని ఆ సాహుగాడు ఏదో చేస్తున్నట్లున్నాడు అంటూ వెంకట్రావు పరిగెత్తాడు. అందరూ సాహు గుడిసె దగ్గరికి వెళ్ళి రేకులు తలుపులు బాదారు. లోపల ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యింది. అరేయ్, తీస్తున్నావా లేదా తలుపు? తీ ముందు అంటూ వాళ్ళు గ్రూప్ లీడరు నిరంజన్ ప్యాట్రో బూటుకాలుతో తలుపులు తన్నాడు. ఒక్క క్షణం తర్వాత తలుపు దగ్గర ఏటి బాబు, ఏం కావాలి అని సాహు గొంతు వినిపించింది. తలుపు తీ ముందు అసహనంగా అరిచాడు శరత్ మిశ్రా. మరో క్షణం పోయాక తలుపు గడియ తీసి తల బయటికి పెట్టి అందర్నీ ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటి బాబు, ఇంత రాత్రి కాడ వచ్చారు, ఏం కావాలి అన్నాడు. వాడి మాటలు వినకుండా ముందు తలుపు తీ అని గద్దించాడు సంతోష్ నంద. ఏమిటి బాబు, రాత్రికాడ ఈ గొడవ అంటున్న సాహుని తీసుకొని నిరంజన్, శరత్ లోపలికి వెళ్ళారు. వాళ్ళ వెంట అందరూ లోపలికి జొరబడ్డారు. మనకెందుకు ఈ గొడవ, వెళ్ళిపోదాం అన్నాడు మూర్తి వెంకట్రావుతో. మూర్తి కొత్తగా వచ్చాడు. అంతా కొత్త, భాష రాదు, అన్నింటికీ భయం. చాల్లే, వెళ్ళిపోదామా, పాపం గురువారిని ఇలా వదిలి అన్నాడు వెంకట్రావు. ఏమీ అనలేక తొనుక్కుంటూ వెళ్ళిపోతే అంతా ఏమంటారోనని మూర్తి జొరపడ్డాడు గుంపులో. పాకలో మధ్యగా నులక మంచం ఉంది. కుళ్ళు బొంత, కుళ్ళు దుప్పటి రేగి అడ్డదిడ్డంగా పడి ఉన్నాయి. పాకలో ఓ రాటని కరుచుకొని పిల్లి నోటి నుంచి తప్పించుకొని బాధ్యపడిన చిన్న గోరంకలా వణికిపోతూ నిల్చుంది గురువారి. ఆ పిల్ల వల్లంతా చెమట పట్టేసింది. తలంతా రేగి ఉంది, ఏడుస్తూ ఉంది. అంతా కందగడ్డలా ఉంది. భయంతో వణికిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ వాతావరణం చూడగానే అందరికీ సంగతి అర్థమైపోయింది. లోపలికి తోసుకువచ్చిన అందర్నీ చూసి, ఏమిటి బాబూ ఇది అన్నాడు కోపంగా సాహు. ఏమిటా, ఆ పిల్లనేం చేశావు, ఎందుకలా ఏడుస్తుంది గుడివాడి అన్నాడు నిరంజన్. సాహు మొహం సిగ్గుతోనో కోపంతోనో ఎర్రబడింది. కాస్త తడబడి సర్దుకుంటూ, ఏదో మా గొడవ, మీకేం బాబు అన్నాడు. నీ గొడవ ఏమిట్రా, నీ గొడవ? ఆ పిల్ల ఎందుకలా కేకలు వేసింది, ఎందుకలా భయపడుతోంది చెప్పు, ఏం చేశావు అంటూ హూంకరించాడు సంతోష్. గురువారి అందర్నీ చూసి ఏడుపు ఇంకా హెచ్చరించింది. వెక్కుతూ వీడు వీడు అంది. ఏం చేశాడు ఆరాటంగా అడిగారు కొందరు. గురువారి ఏదో అనేలోపే, నోర్మి, లోపలికెళ్ళు ముందు అంటూ గుడ్లెరజేశాడు. ఈసారి పూర్తిగా అర్థమైంది. ఏయ్ సాహు, బుద్ధుందా లేదా నీకు? మనిషివా రాక్షసుడివా? ఆ పిల్ల నీకు దొరికింది, చిన్న పిల్ల తీక్షణంగా అంటూ మీదికి వెళ్ళాడు శరత్. నడ్డిన చేతులుంచుకొని వీరుల్లా నిలబడి తనని దబాయిస్తున్న వాళ్ళందర్నీ చూసి ఒక్క క్షణం ముఖం తెల్లబెట్టినా కూడా తర్వాత బెంకంగా, నా గొడవ మీకెందుకు, దాన్నేం చేస్తే చేస్తాను, ఇది నా సొత్తు, మీరేటి చెప్తారు నాకు అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు సాహు. అది నీ సొత్తా, దాని మొగుడివేంటిరా నీవు, దానికి తాళి కట్టావా అంటూ రెచ్చిపోయారు ముగ్గురు. తక్కిన వాళ్ళంతా చోద్యం చూస్తూ నిలబడ్డారు. తాళేటి పెళ్ళేటి అవన్నీ మీకు, మాకేంటి, ఏం లేకపోతే 200 ఇచ్చి దీన్ని మేపడానికి కొన్నాను. 200 ఇచ్చి కొని నెలంతా చాకిరి చేయించుకుంటున్నావు. అది చాలక ఇంకా పట్టుమని 13 ఏళ్ళు లేని పిల్లని నాశనం చేద్దామనుకున్నావా? వాళ్ళ ఆరోపణలకి జవాబియాల్సిన అవసరం లేనట్టు సాహు లుంగి ఎత్తి కడుతూ, ఎల్లండి బాబు, తీరి కూకొని మీకేలా మాగోలా, వెళ్ళి చదువుకోండి. వాడి నిర్లక్ష్యానికి వాళ్ళందరికీ పౌరుషం వచ్చింది. వాళ్ళని, స్టూడెంట్స్ని, అందులో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్లని, ఓ టీ కొట్టు వెధవ, గడ్డిపూచ చెయ్యనివాడు, వాళ్ళ దయాధర్మం మీద బతికేవాడు, వాళ్ళకి దండాలు పెడుతూ వాళ్ళ ప్రాపు కోసం ప్రాకులాడే వెధవ ఈనాడు వాళ్ళని తీసి పారేస్తున్నట్లు మాట్లాడతాడా? పొరపాటయ్యింది, క్షమించండి అనడానికి బదులు మీకెందుకు నా గొడవ అనేదాకా వచ్చాడా? అన్యాయాలు ఎక్కడ జరిగినా ఎదుర్కొనడానికి ముందుండే వాళ్ళు ఈనాడు ఓ పసిపిల్లకి జరిగే దురన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటారా?
ఏమిట్రా కూస్తున్నావు? ఒళ్ళు పొగరెక్కిందా? మర్యాదగా మాట్లాడడం తెలియట్లేదురా రాస్కెల్! సాహు పైగుడ్డ పట్టుకొని లాగుతూ అరిచాడు నిరంజన్. సాహు అసలే తాగున్నాడు. దాంతోడు మంచి గ్రంథంలో ఉండగా వచ్చి పాడు చేశాడేమో వాడికి తిక్కరేగింది. నిరంజన్ చేతి నుండి గుడ్డలు లాక్కొని, ఇదిగో మాటలు మీరకండి. బాబూ, నేనెవరితో పడుకోవాలో మీ పర్మిషన్ కావాలా నాకు? నా ఇష్టం వచ్చిన వాళ్ళతో పడుకుంటాను. దొంగముండా, మళ్ళా నోరెత్తితే సంపేస్తాను. నిన్ను 200 పెట్టి కొన్నది తిని కూర్చోపెట్టుకోడానికా? ఆ ఊ అన్నావంటే ఈసారి మక్కలేరగొడతాను. సిగ్గులేదే, నోరెట్టి ఊరోళ్ళందర్నీ పిలుస్తావా? అంటూ గురువారి జుట్టు పట్టుకున్నాడు. వాళ్ళ మీద చూపలేని కోపాన్ని గురువారి మీద చూపించి దాని నడ్డి వంచి 4 గుద్దులు గుద్దాడు. అంతే, అందరికీ ఆవేశం వచ్చేసింది. ఏయ్, ముందా పిల్లనొదులు అంటూ శరత్ ముందుకు ఉరికి సాహు మెడపట్టుకున్నాడు. సాహు వెర్రి ఆవేశంతో, ఎల్లండహే, చూస్తున్నాను ఇందాకట్నుంచి. నా ఇంట్లో నుంచి పోతారా, తన్నమంటారా? నేనసలే మంచోన్ని గాదు. దాని గొడవ మీకెందుకు? అంటూ తాగిన కైపులో దాన్ని వాళ్ళని కలిపి బండబూతులు తిడుతూ అందర్నీ బయటికి నెట్టడానికి ప్రయత్నించాడు. మీదకి వచ్చి బలంగా తోస్తున్న సాహుని చాచిపెట్టి కొట్టాడు నిరంజన్. సాహు అంత దూరం తుల్లిపడ్డాడు. వెంటనే కోపంతో వణుక్కుంటూ లేచొచ్చి, మిమ్మల్నేం చేస్తానో చూడండి అంటూ మీదకి వెళ్ళాడు. ఒరేయ్, చూస్తారేమిట్రా, ఆ విధవని కట్టేయండిరా అని ఆదేశించాడు సంతోష్. 4-5 సాహుని కదలకుండా బంధించారు. మరికొందరు తాడు కోసం వెతికారు. తాడు కనపడక నులక మంచం తాడు పీకి సాహుని రాటకేసి కట్టేశారు. నీకింత పొగరెక్కిందా? మాకు ఎదురు తిరిగి బ్రతకాలనుకున్నావా? మేం తలుచుకుంటే ఏం చేయగలమో నీకు తెలియదురా అంటూ జుట్టు పట్టుకు ఎడాపెడా వాయించాడు ప్యాట్రో. వదలండి దొంగ విధవల్లారా అంటూ గింజుకుంటూ తిట్టాడు సాహు. నోర్మి, మరోటంటించాడు నిరంజన్. మమ్మల్నే విధవలనేదాకా వచ్చావా? మా తిండి తింటూ మమ్మల్నే ఎదిరిస్తావా? నీవెంత, నీ బతుకెంత? చూడు ఇంకా ఇక్కడ ఎలా బతుకుతావో చూపిస్తాం. వరేయ్, పచ్చడి చెయ్యండ్రా విధవని. ఊహూ, వాణ్ణి తంతే చస్తాడు. వాడు మళ్ళీ లేవకుండా చెయ్యాలి అంటూ అటూ ఇటూ చూశాడు నిరంజన్. గాజు బీరువాలో నిన్నటి సింగడాలు, మొన్నటి రసగుల్లాలు, పొద్దటి వడలు అన్నీ ఉన్నాయి. ఆ బీరువా పలంగా ఒక్క తోపు తోశాడు. పెలపెలమని అద్దాలు విరిగాయి. కప్పులు, సాసర్లు, గాజు గ్లాసులు పెట్టిన టేబుల్స్ని తోసి కింద పడేశాడు. ఇంకా విరగకుండా మిగిలిన కప్పులన్నీ బూటికాలితో పచ్చడి చేశాడు. ఆ మాత్రం అందించగానే మిగతా అందరికీ ఉత్సాహం వచ్చేసింది. మిగతా అందరూ ఉత్సాహంగా రంగంలోకి దుంకేశారు. ఇలాంటి అడ్వెంచర్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. సాహు త్రాగిన మత్తు దిగిపోయింది. భయంతో గడ్డ కట్టుకుపోయాడు. గుడ్లప్పగించి చూడ్డం మినహా నోట మాట పెరగలేదు. సాహు నోట్లో నుంచి మాట వచ్చేలోగా హోటల్లో ఉన్న కుర్చీలు, బెంచీలు విరిగాయి. కప్పులు, సాసర్లు పిప్పయ్యాయి. నులక మంచం కాళ్ళూడాయి. గుడ్డలు పీలికలయ్యాయి. పాక తాటాకులు ఎగిరిపోయాయి. సాహు తేరుకొని కేకులు పెట్టేసరికి అప్పటికే ఈ గలాభాకి ఇరుగు పొరుగు గుడిసెల వాళ్ళు చేరి భయం భయంగా చూస్తూ, చేరి చూడ్డం మినహా ఏమీ చేయలేకపోయారు. వాళ్ళంతా మాట్లాడ్డానికి నోరు తెరిచేసరికి జరగాల్సిందంతా జరిగిపోయింది. గురువారి మరింత భయంతో బిక్కుబిక్కుమని గోడకి కరుచుకొని ఓ మూల ఉండిపోయింది. గురువారి కంటే భయంగా మూర్తి ఓ మూల నిల్చున్నాడు, అంతా చూస్తూ. అంతా అయ్యాక నిరంజన్ టీవీగా చేతులు దులుపుకొని జేబులో నుంచి రుమాలు తీసి మొహం తుడుచుకుంటూ, ఏం సాహు, మళ్ళీ ఆ పిల్ల మీద చేయి వేస్తావా? మేమంటే ఏంటో తెలిసిందా? మళ్ళీ ఆ పిల్ల జోలికి వెళ్తే ప్రాణం తీసేస్తాం ఈసారి అన్నాడు. సాహు చూపులకే శక్తి ఉంటే వాళ్ళని మార్చేసి ఉండేది ఆ చూపులు. బుద్ధిగా ఉండు ఇంకా. ఎప్పుడూ ఎదురు చెప్పకు. మేం వెళ్ళాక దాన్నేమన్నా చేశావంటే జాగ్రత్త హెచ్చరించాడు శరత్. బాబూ, నేనిక్కడ ఉండను బాబూ. మీరెళ్ళాక ఆడు నన్ను సంపేస్తాడు అంది గురువారి భయంగా ఏడుస్తూ. అదీ నిజమేరా. ఈ కోపం దానిమీద చూపించి చితక్కొడతాడు అన్నాడు సంతోష్. ఏడ్చాడు. మళ్ళీ ఇంకా తలెత్తుతాడా? సాహు మాట్లాడకుండా మిరిమిరి చూస్తున్నాడు. అందర్నీ ఎగిసిపడే గుండెలతో వాడి కళ్ళల్లో క్రౌర్యం చూస్తే తానేమైనా సరే దాన్ని అంత సులువుగా వదలను అన్న అర్థం మాత్రం కనిపించింది. అందరికీ మరేం చేద్దాం దీన్ని, మనం ఎక్కడికి తీసుకువెళ్దాం అనే ఆలోచనలో పడ్డాడు నిరంజన్. ఒరేయ్, ఈ రాత్రి ఈ పక్క వాళ్ళెవరి గుడిసెలోనన్నా పడుకోమందాం పాట్రో అన్నాడు. సాహుకి పోటీగా పక్కనే టీ హోటల్ సదానంద్ వాళ్ళ షాప్ కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. అదే మంచి సమయం వాళ్ళని ఆకట్టుకోవడానికి అని గ్రహించి ముందుకు వచ్చి, ఆ పిల్లని మా గుడిసెలో పడుకోబెట్టుకుంటాం, మరేం భయం లేదు. దానిమీద ఈగ కూడా వాలనీయము అన్నాడు. వాడికి వాడి పెళ్ళాం పిల్లలు ఉన్నారు. ఆ, అలా చేద్దాం. జాగ్రత్త,
వీడేమన్నా గొడవ చేస్తే మా హాస్టల్కి వచ్చి చెప్పు అంటూ ముందుకి కదిలాడు నిరంజన్. అందరూ సాహు వంక గర్వంగా చూస్తూ బయటికి నడిచారు. వెళ్లే ముందర శరత్ సాహు కట్టు విప్పి ఇంకా ఏడు అన్నాడు. మనం సమయానికి అడ్డుకోకపోతే ఆ పిల్లని నలిపి పారేసేవాడు. బండవెధవ తనో ఘనకార్యం చేస్తున్నాడు అన్నట్లు ఉన్నాడు అన్నాడు నిరంజన్. ఏమో ఏం చేశాడో. ఏం లేకపోతే ఆ పిల్ల అంతలా ఎందుకు భయపడుతుంది? జరగాల్సింది జరిగిపోయిందేమో. ఏమో దొంగ రాస్కెల్ ఏం చేశాడో ఆ పిల్లకేమన్నా అయితే వాణ్ణి బ్రతకనీయను కోపంగా అన్నాడు నిరంజన్. వాళ్ళు నిజంగా అన్నంత పని చేస్తారన్న సంగతి తెలిసి సాహు ఉదయం లేచేసరికి మాయమైపోయాడు. ఆ ఊళ్ళో వాళ్ళని కాదని బతకడం కష్టమని, వాళ్ళు లేకపోతే ఒక్క క్షణం తన హోటల్ నడవదన్న విషయం అర్థం చేసుకొని ఇంకా ఆ ఊళ్ళో బ్రతికే మార్గం లేదని గ్రహించి విరగ్గా మిగిలిన గిన్నెలు పాత మూటలు తట్టుకొని తెల్లారేసరికి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు సదానంద్ ఇంటికి వచ్చి గురువారిని లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. అది ఏడ్చి గోల పెట్టేసరికి సదానంద్ హాస్టల్కి మనిషికి పంపేసరికి భయపడి గురువారిని కసిదీరా కొట్టి బండబూతులు తిడుతూ వెళ్ళిపోయాడు. పీడ పోయింది అనుకున్నారంతా. సాహుగాడి గొడవ వల్ల సదానంద్ హోటల్కి గిరాకీ ఎక్కువయింది. అక్కడికి వెళ్ళే ఆ గ్రూపంతా సదానంద్ ఖాతాదారులయ్యారు. ఓ 2 రోజులు ఊరుకొని గురువారి విషయం ఎవరూ ఎత్తకపోయేసరికి సదానందే ఒక పూట బాబూ మరి ఈ గురువారిని ఏం చేస్తారు అన్నాడు టీ తాగుతున్న వాళ్ళతో. సాహు పని చేయించుకొని తిండి పెట్టి ఇంట్లో ఉంచుకునేవాడుగా, నీవు అలాగే ఉంచుకో అన్నాడు పాట్రో. అదో పెద్ద విషయం కాదన్నట్టు. నా దగ్గర నాకెందుకు బాబూ? నాకు పెళ్ళాం ఉంది, ఎదిగిన పిల్లలు ఉన్నారు. ఇంకా ఇదెందుకు అన్నాడు సదానంద్. చచ్చాం మరెలా? ఎక్కడుంటుంది? నిరంజన ఆలోచనలో పడ్డాడు. మాకెందుకు దాని గొడవ? దాన్నే అడుగు అన్నాడు విసుగ్గా మిశ్రా. అలాగంటే ఎలా బాబూ? అదేం చెబుతుంది చిన్న గుంట. ఆ సాహుగాడు మీ వల్లే గదా వెళ్ళిపోయాడు. మీరు అనవసరంగా కల్పించుకోకపోతే అదో పూట కొత్తలో గోలెట్టినా సరే ఆడితో సర్దుకు బతికేది. చిన్నతనంగా మొదటిసారిగా కొత్త గదా అని గోలెట్టింది. ఆ పాటిదానికి మీరు ఆడిని సితకబాదినారు. ఇప్పుడింక దానికి దిక్కెవరు? దానికి మీరుగాక అన్నాడు. దాని భవిష్యత్తుకి వాళ్ళే జవాబుదారీ అన్నట్టు. అందరూ మొహాలు చూసుకున్నారు. ఇదెక్కడి తద్దినం అనిపించింది అందరికీ. ఏమిట్రా బాబూ ఈ గొడవ? నేరకపోయినా ఇరుక్కున్నాం అన్నాడు సంతోష్ ఇంగ్లీష్లో. అందరూ కాసేపు కూడబలుక్కున్నాక సదానంద్కి నచ్చజెప్పారు. తామంతా సదానంద్ హోటల్కే వస్తామని ఆశ చూపించి గురువారిని ఉంచమని తిండి పెట్టమని ఒప్పించారు. వాళ్ళకి ఎదురిచ్చే ధైర్యం లేక ఎదురు చెప్పి బతకలేనన్న భయంతో ఆఖరికి నసుకుతూనే అంగీకరించాడు సదానంద్. వాళ్ళందరికీ గురువారి ఏమవుతుంది? దానిమీద ఇంత అభిమానం ఇంట్రెస్టు ఎందుకు? వాళ్ళకి దానికి ఏమిటి సంబంధం అని ఎవరన్నా అడిగితే ఏం లేదు అనే జవాబు చెప్పాలి. ఓ ముక్కు మొహం తెలియని పసిపిల్ల మీద, కొండలలో పట్టి పురిగిన ఆ పిల్ల మీద వాళ్ళకి అభిమానం ఎందుకు అంటే వాళ్ళ గురించి వాళ్ళ చుట్టుపక్కల వాతావరణం గురించి చెప్పే కొంత అర్థం అవ్వచ్చు. ఆ ఊళ్ళో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలన్న ఆలోచన వచ్చిన మహానుభావులు ఎవరో గానీ వాళ్ళని ఆ స్టూడెంట్స్ తిట్టని రోజు లేదు. ఇంకెక్కడా చోటు లేనట్టు ఎంచి ఎంచి మా ప్రాణాల మీదకి ఇక్కడే పెట్టాలా అని రోజుకోసారైనా తిట్టుకునేవాళ్ళు ఏడ్చుకునేవారు లేరు. ఆ ఊరేమిటి? అదో అఫీషియల్ కాలనీ. అక్కడొక డ్యామ్ సిబ్బంది, ఓ ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ ఉన్నాయి. ఆ కాలేజీలో పనిచేసే మనుషులు మాత్రం ఉంటారు. ఈ మాత్రం మనుషులున్నారు కనుక ఓ చిన్న బజార్ లాంటిది తప్పదు కదా. ఆ ఊరికి చాల్లే అన్నట్టు కనీ కనిపించని విని వినిపించని రేకుల షెడ్డుల సినిమా హాలు ఒకటి, 4-5 పాకల టీ హోటళ్ళు, ఓ 4 బట్టల దుకాణాలు, మరో 4 పచారీ దుకాణాలు, ఓ 2 ఫ్యాన్సీ షాపులు, ఓ బస్టాండు. ఇది ఆ ఊరు. అందులో ఇంజనీరింగ్ కాలేజీ ఊరి చివరన ఉందేమో. ఎటు చూసినా వినీలాకాశం తప్ప మరొకటి కనిపించదు. ఎంతసేపు స్టూడెంట్స్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఏం చెయ్యాలో తోచకుండా అక్కడ కాలేజీ పెట్టిన వాళ్ళని తిట్టుకునేవాళ్ళు. ఉదయం 7కి లేచిన దగ్గర నుంచి కాలేజీకి పరిగెత్తడం, క్లాసులు వగైరాలతో ఉదయం పూట అందరికీ ఏదో విధంగా గడిచిపోతుంది. ఎటొచ్చి వాళ్ళ అవస్థ అంతా సాయంత్రం 5-9 వరకు. ఎక్కడికి వెళ్ళడానికి ఏం చేయడానికి తోచక పిచ్చెక్కిపోయేవారు. అక్కడికి సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి కాస్త రెస్ట్ తీసుకొని స్నానాలు చేసి ముస్తాబయ్యి హాస్టల్కి ఎదురుగా ఉండే పాక టీ హోటళ్లలో రసగుల్లాలు సింగడాలు తిని టీ తాగి అక్కడి నుంచి జట్లు జట్లుగా రోడ్డున పడి బజారు దాకా వెళ్ళేవాళ్ళు. రోడ్డంటే రోడ్డే తప్ప మనుష్యులు మాత్రం కనిపించరు. కనిపించని ఏ ఆఫీసర్ల తాలూకా బంట్రోతులో అలా షికారికి వెళ్ళే త్రోవలో డ్యామ్ ఇంజనీర్ల
బంగాళాలు దాటుతూ ఏ బంగాళా నిల్చున్నా ఏ అందమైన ఆవిళ్ళలో కనిపించేంత కన్నుల పండగ అయినట్టు వీక్షిస్తూ కామెంట్లు చేసుకుంటూ జోకులు విసురుకుంటూ తలుక్కుమంటూ నవ్వుకుంటూ నడిచి బజారు చేరేవారు. అక్కడికి చేరాక అమ్మయ్య ఇది ఒక ఊరే, శ్మశానం కాదనిపించేది వాళ్ళకి. దానికి నిదర్శనంగా బస్సులో దోరోద, టాక్సీల హారన్లు, రేకుల షెడ్డు సినిమా వాడు అదరగొట్టే రికార్డు మోత, కాక హోటళ్ల నుంచి వచ్చే పకోడీ వాసన, బజారుకి ఏదన్నా కొనుక్కోవడానికి వచ్చే మనుష్యుల కళ్ళ పడగానే వాళ్ళకి ప్రాణం లేచి వస్తుంది. అక్కడ నిలబడి జనాన్ని చూడడం, లేకపోతే సినిమా మారితే అదెంత చెత్త అయినా కనిపించకపోయినా వినిపించకపోయినా 3 గంటల కాలక్షేపానికి దానిలో దూరేవారు. అదీ లేకపోతే ఏ హోటల్లోనో దూరి ఏదో తింటూ కబుర్లు చెప్పుకుంటూ గంటల కొద్దీ గడిపేవారు. ఏ 7 గంటలకో తప్పదురా భగవంతుడా అన్నట్టు కాళ్ళీడ్చుకుంటూ హాస్టల్ మొహం పట్టేవాళ్ళు. అక్కడికి 10 మైళ్ళున్న టౌన్కి సినిమాకి ఆదివారం వెళ్ళడం వాళ్ళకున్న ఏకైక కాలక్షేపం. ఆ సినిమాకి వెళ్ళడానికి ఆ ఊరికి టౌన్కి మధ్య తిరిగే టౌన్ బస్సులో టాపు మీద కూడా ఎక్కి టికెట్లు ఇవ్వకుండా ప్రయాణం చేయడం. ఏ కండక్టర్ అన్నా వాళ్ళ సంగతి తెలియనివాడు ఏనాడన్నా టికెట్టు లేదని గొడవ పెడితే వాడిని తన్నడం, దాంతో బస్సు బంద్ అయిపోవడం, మళ్ళీ బస్సులు నడపక లేదని గోల చేసి ఎటు నుంచి ఏ బస్సు వెళ్ళనీయకుండా కాపు కాసి అల్లరి పెట్టి మళ్ళీ సాధించడం వాళ్ళ ముఖ్యమైన అడ్వెంచర్. అక్కడికి 100 మైళ్ళున్న సిటీకి కొత్త సినిమా రిలీజ్ అయిందని తెలిస్తే చాలు, కనీసం ఓ 100 మంది బయలుదేరి ఎట్నుంచి బయలుదేరే ప్యాసింజర్కు వెళ్ళి మొదట అటు మ్యాట్నీని చూసి తెల్లవారి వచ్చే రైల్లో టికెట్టు లేకుండా ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేసి ఆ రైలు వాళ్ళుండే ఊళ్ళో ఆగదు కనుక వాళ్ళ కాలేజీ దగ్గరకు రాగానే గొలుసులాగి గెంతి పరిగెత్తిపోవడం వాళ్ళ సాహసాలలో ముఖ్యమైనది. టికెట్టు వాళ్ళని అడిగే ధైర్యం, వాళ్ళతో కలపడగడిగే సాహసవంతులు ఎవరూ ఉండేవారు కాదు. చూసి చూడనట్లు ఊరుకునేవారు. ఎవడన్నా ఏదన్నా అంటే ఆ రైలు నడవదని వాళ్ళకి తెలుసు. వాళ్ళక్కడ మరీ బోరు కొట్టి ఇంటికెళ్ళి రావాలని బుద్ధి పుడితే ఏ గొడవ లేదీసి స్ట్రైక్ చేసి కాలేజీ బంద్ అనిపించుకొని ఊరికెళ్ళిపోయేవారు. ఆ ఊళ్ళో ఉండే మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఇద్దరూ భద్రశత్రువులు. ఒకరి సుపీరియారిటీ ఒకరికి నిరూపించుకోవాలన్న తాపత్రయంతో ఒకరినొకరు ఎప్పుడూ ద్వేషించుకుంటారు. మనసులో ద్వేషం అప్పుడప్పుడు బయటపడితే కొట్టుకోవడం, వాళ్ళ ప్రొఫెసర్ల ఇళ్ల మీద వీళ్ళు, వీళ్ళ ప్రొఫెసర్ల ఇళ్ల మీద వాళ్ళు రాళ్ళు రువ్వుకోవడం, పోలీసుల గొడవ హడావుడి, ఇలాంటివన్నీ వాళ్ళకి కాలక్షేపాలు. ఇది వాళ్ళ కాలేజీ. ఇలాంటి కాలేజీలో చేరడానికి మూర్తి ఆంధ్రదేశం నడిగడ్డ మీద నుంచి అక్కడ సీటు దొరక్క వచ్చాడు. ఇతరులకిచ్చే 4 సీట్లల్లో ఒకటి సంపాదించుకొని రాగానే ఆ ఊరు వాళ్ళ వాలకం చూసి బెంబేలు పడిపోయాడు. వారానికి 2 రిలీజ్ అయ్యే కొత్త సినిమాలు చూసే అలవాటున్న మూర్తి ఆ డొక్కు హాల్లో ఎప్పటివో పాత హిందీ సినిమాలు చూడాల్సి వచ్చింది. దురదృష్టానికి గాబరా పడిపోయాడు. భాషన్నా తెలియని ఆ ఊళ్ళో మాట్లాడదామన్న మనిషి లేడని బెంబేలు పడిపోయాడు. కాలేజీ మొత్తానికి 25-30 మంది తెలుగు విద్యార్థులు ఉండేవారు. వాళ్ళంతా సీనియర్స్. జూనియర్స్తో మూర్తితో మాట్లాడడం వాళ్ళకి నామోషీ. మాట్లాడినా ఆప్యాయత ఉండేది కాదు. మిగిలిన వాళ్ళు వాళ్ళతో వాళ్ళ భాష మాట్లాడుకుంటూ ఉంటే మూర్తి ఒక్కడు వెర్రివాడిలాగా తిరిగేవాడు. నా అన్నవాళ్ళు వాళ్ళందరికీ దూరమై, అమ్మ కమ్మగా వండి పెట్టే భోజనానికి దూరమై, భాషన్నా తెలియని ఆ ఊళ్ళో పరభాష పరదేశపు అలవాటు పడలేక గిలగిలలాడిపోయాడు. ముఖ్యంగా భోజనానికి మొహం వాచిపోయాడు. నెల రోజులకే హాస్టల్ భోజనం దాన్ని భోజనం అనడానికి వీలులేనంత అధ్వానంగా ఉండేది. ఆ రుచులకు అలవాటు పడిన వాళ్ళే ఆ తిండి తినలేకపోయారు. నీళ్ళపప్పు అంటే మసాలా రసంలో తేలే 4 బంగాళాదుంపలు, ఓ భజ అంటే వేపుడంటే 2 నిలువునా తరిగిన వంకాయ ముక్కలు, లేదా కాయపలంగా వేయించిన 2 బెండకాయలు. ఇది సరే, పెరుగన్నది వాళ్ళకి అలవాటు లేదేమో, కావాలన్నా దొరికేది కాదు. ఉప్పు కారం లేని ఆ భోజనం తినడానికి కళ్ళమ్మట నీళ్ళొచ్చేది మూర్తికి. తక్కిన తెలుగు మిత్రులు అప్పటికప్పుడు కాస్త అలవాటు పడి ఉన్నారేమో, పెట్టిందేదో మింగక తప్పదు అన్నట్టు తినేవాళ్ళు. హోటల్కి వెళ్ళినా 4 రకాలు పెట్టే భోజనానికి అలవాటు పడిన మూర్తి అవస్థ వర్ణనాతీతం. శాకాహారం కంటే మాంసాహారం కాస్త నయం అని కొందరది తినేవారు. హాస్టల్లో భోజనం తప్ప టిఫిన్ ఇచ్చేవారు కాదు. అంచేత ఉదయం కాలేజీ ఎదురుగా ఉండే పాక హోటళ్లలో ఏ సింగడాలో, వడలో, పకోడాలో తిని టీ తాగడం తప్పనిసరి. కొన్నాళ్ళు బ్రెడ్ కొనుక్కొని తిని అది విసిగెత్తితే మళ్ళీ ఆ హోటల్లో తినడం తప్పేది కాదు. సాయంత్రమూ తప్పేది కాదు. ఆ పెట్టే భోజనం రాత్రి 10 లోపలే పెట్టారేమో. కాలేజీ నుంచి రాగానే టిఫిన్ తినడం తప్పనిసరి. అలాంటి దురవస్థలో ఆ కాలేజీ విద్యార్థులందరూ హాస్టల్కి ఎదురుగా ఉండే పాక హోటళ్ల మీదనే ఆధారపడి ఉన్నారు.
అలాగే ఆ హోటళ్ళ వాళ్ళు వీళ్ళ మీదే ఆధారపడి ఉన్నారు. ఊరికి దూరంగా ఉండే ఆ హోటళ్ళకి ఈ విద్యార్థులతో తప్ప ఇతరులు వచ్చే అవకాశం లేదేమో. కేవలం స్టూడెంట్ మీదే వాళ్ళ బిజినెస్ ఆధారపడి ఉండేది. అంచేత వాళ్ళు అంటే హోటళ్ళ వాళ్ళకి భయం, భక్తి ఉండేది. వాళ్ళతో తగువులు తెచ్చుకుంటే అక్కడికి ఇంకా వాళ్ళ బతుకు లేదు అన్నది వాళ్ళకి తెలుసు. అంచేత స్టూడెంట్స్ అరుపులు పెట్టినా ఓపిగ్గా డబ్బులిచ్చే వరకు ఉండేవారు. హాస్టల్కి ఎదురుగా ఉన్న 4-5 హోటళ్లలో సాహు హోటల్కి మంచి గిరాకీ ఉండేది. సాహు అసలు పేరు జుదిరిస్టో సాహు. జుదిరిస్టో అంటే యుధిష్ఠిరుడు, అంటే ధర్మరాజు. ధర్మం వాడి పేరులో తప్ప మనిషిలో కనబడదు. వాడి బుద్ధి ఎలాంటిదైతేనేం గాని వాడి ఆకారం చూసిన వాళ్ళకి మాత్రం ఆ హోటల్లో టిఫిన్ దిగదనన్నట్టు. మొదట్లో సాహు నల్లగా, ఎత్తుగా, వడ్డు పొడవుగా ఉన్న 40 ఏళ్ల మనిషి. ముఖం అంతా స్ఫోటకం గుంట్లు, పచ్చని పళ్ళు ఆ నల్లటి మొహంలో వికృతంగా కనిపించేవి. ముందు 2 పళ్ళు ముందుకు తోసుకువచ్చి వికృతంగా కనిపించేవి. కారాకిళ్ళోతో గారా పట్టిన ఆ పళ్ళు చూస్తే చాలు తిన్నది వాంతవుతుంది. కాకులు పీకిన తాటిపండు లాంటి జుట్టు, అసలే ఎర్రటి కళ్ళకి తాగుడు, మరింత తోడయి ఎప్పుడూ ఎర్రగా ఉంటాయి కళ్ళు. మనిషి మాట్లాడుతూ ఉంటే నోటమ్మట కిల్లీ రసం కారుతూ ఉంటుంది. మనిషి దగ్గరికి వస్తే చాలు కంపు, చెమట, సార, కిల్లి అన్నీ కలిసిన ఆ వాసనని ఇలా అవి వర్ణించలేని కంపు. అలాంటి వాడి హోటల్కి మిగతా వాళ్ళ కంటే ఎక్కువ గిరాకీ ఏమిటా అని ఆశ్చర్యపోతారు ఎవరన్నా. మూర్తికి అర్థం కాలేదు మొదట్లో. తెలుగు మిత్రులని ఓ రోజు ఆ మాట అడిగాడు. అబ్బా, ఇలాంటి వాణ్ణి చూస్తూ ఈ హోటల్లోనే ఎందుకు తింటున్నారు? మరో ఎక్కడైనా వెళ్ళకూడదు అంటూ అసహ్యాన్ని వ్యక్తం చేశాడు. నీకు తెలియదులే అంటూ మూర్తి అమాయకత్వాన్ని వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటూ తప్ప సరి అయిన జవాబు చెప్పలేదు. కొత్తగా కాలేజీలో చేరిన వాళ్ళని వట్టి అమాయకుల్లాగా తీసిపారేసి ఏడిపించడం సీనియర్స్కి అలవాటు. కొన్నాళ్ళు గడిచాక ఎవరూ చెప్పకపోయినా మూర్తికి సంగతి అర్థమైంది. ఈ హోటల్లో అందర్నీ ఆకర్షించేది సాహు పట్టే ఫలహారాలు కాదని, సాహు ఉంచుకున్న లొక్కి లక్ష్మికి వికృతి అని అర్థం చేసుకున్నాడు. అది బోధపడ్డాక ఓ రోజు వెంకట్రావుని అడిగితే అతను చెప్పిన సారాంశం ఇది. లొక్కికి 20కి 25కి మధ్య ఉంటుంది వయసు. లొక్కిని చూస్తే అందగత్తె అని ఎవరూ అనరు. కానీ దాన్ని చూశాక ఎవరైనా సరే మరో మాటు దాన్ని వాళ్ళకి తెలియకుండానే కళ్ళెత్తి చూస్తారు. ఏదో చెప్పలేని ఆకర్షణ. ఆ ఆకర్షణ ఎక్కడుంటుందో కూడా తట్టదు. దాని వంటి రంగు నలుపు. ఆ నలుపులోనే ఏదో ఆకర్షణ. అందం. జమజట్టిలా వడ్డు పొడుగులా ఉన్న ఇనుప కడ్డీల్లాంటి శరీరం, జాకెట్టు తొడుక్కొని దాని సౌష్ఠవం, దాని పొంకం అంటే అవే దానికి ముఖ్య ఆకర్షణలు. చక్రాల్లాంటి కళ్ళల్లో అదో మెరుపు ఉంది. చిన్న ముక్కు, దానికి వంటిగాజు రాయి ముక్కు పుడక, ఆ పెదవులు బండగా నల్లగా ఉన్న దాని అందం పెదాలలోనే ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది. ఆ పెదవి ఎరుపులో ఏదో కవ్వింపు. కళ్ళతో నవ్వేది కొంటెగా. మాట్లాడకుండానే పెదవి విరుపుతో కవ్వించేది. ఎవరైనా ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ కనీసం కళ్ళతోనైనా చూడాలని కోరుకుంటారు. నీటుగా నున్నగా తలదువ్వి పక్కకి కొప్పు పెట్టేది. తప్పకుండా ఏ కాలంలో ఆ కాలం పువ్వులు పెట్టేది. మొహానికి ఏదో పౌడర్ రాసి ఇంత బొట్టు పెట్టి ఎప్పుడూ నీటిగా ఉండేది. చేతికి వెండి గాజుల మధ్య గాజులు మామూలుగా కొండ వాళ్ళల్లా కాకుండా లోపల పరికిణీ కట్టి మరీ చీర కట్టేది. మొత్తం మీద ఎప్పుడూ నలగని మాయని మనిషిలా ఉండేది. ఆడపురుగులు కనిపించని ఆ కాలేజీలో ఆ లొక్కి ఏ వాళ్ళకి ఆముదం వృక్షం. తెలిసి తెలియని నూతన వయస్సు, యవ్వనం. 16-17 సంవత్సరాల వయసు నుంచి ఆ అమాయకత్వాన్నించి దాటి గడుసు దేరిన ఉరకలు వేసే వయసు వాళ్ళది. అలాంటి వయసులో ఆడదన్నది కనిపించని ఆ వాతావరణంలో లొక్కి వాళ్ళననుగ్రహించింది దేవుడు పంపిన దేవతలా అనిపించింది. దానికి తోడు దాని చూపులు, కవ్వింపు. కనీసం దాన్ని కళ్ళల్లో చూసి ఆనందించే అవకాశమైనా ఉందని ఉదయం సాయంత్రం తప్పనిసరిగా సాహు హోటల్కి వెళ్ళేవారు అందరూ. తాగేది కప్పు టీ అయినా సరే ఓ అరగంట అక్కడ బైఠాయించి తనివితీరా చూస్తూ, దానికి అర్థం కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ, అది వాళ్ళని చూసి కొంటెగా నవ్వినప్పుడల్లా ఐస్ అయిపోతూ, అది కావాలని ఏ చెయ్యో తాకిస్తే కరిగిపోతూ రోజూ 2 గంటలు దాని సందర్శన భాగ్యంలో సంతృప్తి పడేవాళ్ళు. ప్రతివాడు తనమీదే లొక్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందన్నట్టు గర్వపడి సంతోషపడేటట్టు అందర్నీ చాకచక్యంగా ఆకర్షించి ఆకట్టుకునేది. అమ్మా, చూడరా చూడరా దాని కులుకు
ఏదో ఉందిరా దీంట్లో. దీని సిగతరగా ఇదే ఏ సినిమా తారో అయితే రాజ్యమేలేదిరా. ఈ సాహుగాడు వెధవ మొహం వాడును. ఏం ఛాన్సు కొట్టాడ్రా అంటూ దాని గురించి మాట్లాడుకుంటూ సాహు అదృష్టానికి అసూయపడేవాళ్ళు. లొక్కిని సాహు ఒకసారి కోరాపుట్టి సంతకెళ్ళినప్పుడు తీసుకొచ్చాడట. దాని తల్లి తండ్రి కొండల్లో పుట్టి అడవిలో కర్రలు కొట్టుకొని కొండ దిగువన తీసుకొచ్చి కట్టెలమ్ముకొని జీవించే అతి బీదవాళ్ళు. లొక్కి చిన్నప్పట్నుంచి అంటే 10 ఏళ్లప్పట్నుంచి తల్లిదండ్రుల వెంట అడవికి వెళ్ళడం, కర్రలు కొట్టడం, ఆ మోపు 4-5 మైళ్ళు కొండ దిగువకు మోసుకొచ్చి అమ్మే కష్ట జీవితానికి అలవాటు పడింది. ఆ బండ పనిలో మోటు దేరిపోయింది. అలా బతుకుతూనే 20 ఏళ్లయ్యింది. 17 ఏళ్లప్పుడు వాళ్ళ జాతివాడితో మనువయింది. 3 ఏళ్లు కాపురం చేశాక వాడు మరొకరిని తగులుకున్నాడని దీన్ని వదిలేశాడు. ఆ సమయంలో కోరాపుట్టి సంతకెళ్ళిన సాహు దీన్ని చూసి నాతో వస్తావా? నాకు హోటలుంది. కర్రలు కొట్టి కష్టాలు పడాల్సిన భయం లేదు. నీకు కావలసినంత తిండి పెడతాను. వెండి కడియాలు, బంగారు కమ్మలు చేయిస్తాను అని ఆశ పెట్టాడట. కొండల్లో పుట్టి పెరిగిన లొక్కి బస్తీ జీవితానికి మోజుపడి ఒప్పేసుకొని అప్పటికప్పుడు తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా వీడితో బస్సెక్కి వచ్చేసింది. 3 ఏళ్ల నుంచి సాహు దగ్గరే ఉంటుంది. లొక్కి వచ్చిన దగ్గర నుంచి సాహుగాడి పని 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. జమయజట్టీలా ఉంటుందేమో కర్రలు కొట్టిన శరీరానికి. హోటల్లో పప్పు రుబ్బడం, పకోడీలు వేయడం ఏం కష్టం? ఆడుతూ పాడుతూ సునాయాసంగా పనంతా అదొక్కతే చేసేసేది. సాహుగాడు అన్ని పనులకు తర్ఫీదిచ్చాడు. ఇదివరకు లావాడు పొయ్యి దగ్గితే కూర్చొని మూడనక్కరలేనకుండా అన్ని పనులు దాని నెత్తిమీద పెట్టి గల్లా పెట్టి దగ్గర కూర్చునే స్థాయికి మారాడు. పగలంతా చచ్చి చాకిరీ చేసేది. రాత్రి స్వర్గం చూపించేది. తన అదృష్టానికి పొంగిపోయేవాడు సాహు. అంతేకాక లొక్కి వచ్చిన దగ్గర నుంచి హోటల్కి గిరాకీ పెరిగింది. ఆ గిరాకీ ఎందువల్లో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు సాహు. లొక్కి వచ్చిన ఓ ఏడాది వరకు మొద్దులా చాకిరీ చేయించడం మినహా గడుసుదనం లేదనుకున్న అమాయకంగా ఉండేది. తర్వాత చుట్టూ ప్రపంచాన్ని చూసి తెలివి మీరింది. అడవిలో పెరిగిన అమాయకత్వానికి వదిలి గడుసు మీరింది. ఆ హోటల్కే అందరూ ఎక్కువగా ఎందుకు వస్తున్నారో, తను ఎంతమందిని ఆకర్షించగలుగుతుందో అర్థం చేసుకునేంత తెలివి మీరింది. ఏనార్థం గడిచేసరికి చాలా మార్పు వచ్చింది. నీటుగా ముస్తాబవడం, చిరునవ్వులు ఒలకబోయటం, ఓరగా చూస్తూ కళ్ళల్లో కవ్వించడం, ఎవరన్నా ఏదన్నా హాస్యానికి అంటే పోబాబు అంటూ గునగడం వరకు నేర్చేసుకుంది. సాహుకి ఇదివరకు భయపడడం, వదిగి వదిగి ఉండడం మానేసి వాడేదన్నా అంటే జవాబు చెప్పడం, కసిరితే నిర్లక్ష్యంగా దులిపేసుకోవడం, ఇంకా వాడు గట్టిగా అంటే తిరగబడి జవాబు చెప్పేంత రాటుదేరింది. స్టూడెంట్స్ హోటల్కు రాగానే ఏ పని చేస్తున్నా వదిలేసి వచ్చేది. ఏం కావాలి బాబూ, ఏం తింటారు అంటూ కుర్చీలు బల్లలు శుభ్రం చేసి దులిపి వాళ్ళకి ఏం కావాలో అమర్చేది. ఇంతలో సాహు పప్పు రుబ్బుపో, ఆళ్ళకేం కావాలో నేను చూస్తాలే అనేవాడు. అది పట్టించుకోకుండా రుబ్బుతాలే, ఇంతసేపు రుబ్బి చేతులు పడిపోయాయి అని నిర్లక్ష్యంగా వాళ్ళకేం కావాలో అమర్చేది. వాళ్ళకి చాలా సంతోషంగా ఉండేది. ఆఖరాఖరికి అందరూ సాహు ఫలహారం పెడితే తినమని మొరాయించారు. అబ్బా, నీ హోటల్లో ఫలహారాలు ఎంత రుచిగా ఉంటాయి అంటూ హాస్యంగా అన్నట్టుంటే వాడి రూపుల్ని వెక్కిరిస్తూ గల్లాపెట్టి వైపుకు పంపేవారు. వాళ్ళకెదురు చెప్పలేక చెబితే రారేమోనన్న భయంతో మొహం మోడ్చుకొని గల్లాపెట్ట దగ్గర కూర్చునేవాడు సాహు. అయినా ఓ కన్ను లొక్కి మీద, ఓ కన్ను స్టూడెంట్ల మీద వేసే ఉంచేవాడు. సాహు ఏ బజారుకో వెళ్ళాడంటే వాళ్ళకిద్దరికీ పండగే. వాళ్ళతో నవ్వులు గలగలా మాట్లాడేది. వాళ్ళు హాస్యాలాడితే ముసిముసి నవ్వులు నవ్వేది. బాబూ, ఈ పౌడర్ ఏమిటి, ఎక్కడ దొరుకుతుంది? ఈ నూనె ఏమిటి, ఎక్కడ దొరుకుతుంది? ఇంచ వాసన వస్తున్నాయి అంటూ ఏదో ఒకటి అడిగేది. వాళ్ళు చెప్పే సమాధానాలతో నీకు కావాలా అని అడిగేవారు. అప్పుడు నాకు కాదు, మా వాడికి, వాడి దగ్గర ఒకటే కంపు బాబూ, ఎదవ అంటూ మొహం మార్చుకుంటూ అసహ్యంగా పెట్టేది. అబ్బబ్బా, ఆ సాహుగాడిని ఎలా భరిస్తున్నావు? నీవు ఇంత చక్కగా ఉంటావు, వాడో ఎద్దు గాడిద, ఛ, నీవు కాబట్టి ఉంటున్నావు అని అనేవాళ్ళు. ఏం చెయ్యను బావు, అడవిలో పడుండేదాన్ని, అప్పుడేం తెలియక వెంటబడి వచ్చాను, ఇప్పుడెక్కడికి పోను అనేదే జాలిగా. సాహు నెలకొకసారి సరుకులు చవకగా దొరుకుతాయని రాయగడ సంతకి వెళ్ళేవాడు. ఆ 2 రోజులు దానికి ఆట విడుపు. సదవకాశాన్ని స్టూడెంట్లతో, కొందరు సాహసవంతులతో వినియోగించుకునేవారు. పాపం స్నోలు, పౌడర్లు, గాజులు ఇలాంటివి చిన్న బహుమతులంటే ఆశపడేది కాదు లొక్కి. లొక్కి వ్యవహారం ముందులో కనిపెట్టలేకపోయినా తర్వాత పసికట్టాడు. సాహు పిచ్చి వేషాలేస్తే మక్కిలిరగ తంతాను అని బెదిరించాడు. అది లక్ష్య పెట్టలేదు. ఆఖరాఖరికి స్టూడెంట్లని ఏమేని ధైర్యం లేక ఆ కోపమంతా లొక్కి మీద చూపించి రోజు తన్నడం ఆరంభించాడు. అది నోరిప్పి వాళ్ళతో ఏం మాట్లాడినా కసిరేవాడు. వాళ్ళతో పూర్వంలా కాకుండా ముభావంగా మొహం గంటు పెట్టుకొని మాట్లాడేవాడు.
వాడి హోటల్ దివాలా తీస్తుందేమోనన్న భయం. వాడెక్కడైనా వేరే ఊరికి వెళ్తే లొక్కీకి ఓ ముసల్దాన్ని కాపలా పెట్టేవాడు. ఆ ముసల్దాని కళ్ళు కప్పి యథాప్రకారం ఆటలాడేది లొక్కీ. సాహు రాగానే ముసల్ది కంప్లైంట్లు చేయగానే కుళ్ళబొడిచేవాడు సాహు. ఆఖరాఖరికి సంతలకి తను వెళ్ళడం మాని మరెవరినో పంపి దాని ఆట అన్ని వైపుల నుంచి కట్టించేవాడు. రోజు రోజుకి వాడు పెట్టే బాధలు, వాడి చేతే తన్నులు తినలేక రాజుని చూసిన కళ్ళకి సామెతలా లొక్కీకి సాహుగాడి సహచర్యం భరించడం దుర్లభమైంది. అప్పుడప్పుడు అవకాశం దొరికితే రహస్యంగా తన బాధలు వాళ్లతో చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకునేది. దాని అందాన్ని పోవడం తెలుసు కానీ దాని కన్నీళ్లని తుడిచే శక్తి వాళ్ళకి లేదు. ఆఖరికి ఓ రోజు తెల్లారేసరికి లొక్కి మాయమైపోయింది. కొన్నాళ్ళ తర్వాత తెలిసింది ఏమంటే ఎవడో లారీ డ్రైవర్తో వెళ్ళిపోయింది అని. ఆ లారీ డ్రైవర్ పెయింటు, షర్టు, చేతికి వాచి, వాడి ఉంగరాలు, జుట్టు అన్నీ చూసి మోజుపడింది. 4 రోజులుంచుకొని తన్నేస్తాడు, రోగం కుదురుతుంది అని తిట్టుకున్నాడు సాహు కసిగా. అంతకంటే ఏం చేయలేక. లొక్కి వెళ్ళిపోయాక స్టూడెంట్లందరినీ కొన్నాళ్ళు మతిపోయినట్లుందని కాలక్షేపం లేక కొట్టుకుపోయారు. వాళ్ళ ఉత్సాహాన్నంతా లొక్కి లాక్కుపోయినట్లు అనిపించింది. సాహు హోటల్కి అడుగు పెట్టాలంటే చిరాకనిపించేది. లాభాలు తగ్గిపోవడం, అందరూ మరో హోటల్కి వెళ్లడం చూసి తన వ్యాపారం దెబ్బతింటుందని ఓ రోజు ఇది పోతే పోయింది, దీని బాబులాంటి దాన్ని మరోదాన్ని తెస్తాను అంటూ వెళ్ళాడు సాహు. ఈసారి ఎలాంటి దాన్ని తెస్తారో అని అందరూ ఆరాటంగా ఎదురుచూశారు. 3వ రోజున వచ్చిన సాహు వెంట గురువారి వచ్చింది. దాన్ని చూడగానే అందరూ నిరుత్సాహపడ్డారు. గురువారి బొత్తిగా చిన్నపిల్ల. పట్టుమని 13 ఏళ్లు నిండాయో లేదో. చామన ఛాయ రంగులో బక్కపలచగా అమాయకత్వంగా ఉంది. కళ్ళు మాత్రం పెద్దవి. ఆ కళ్ళల్లో కొత్త బెదురు. కొండలలో పుట్టి పెరిగిన ఓ ఆడపిల్ల ఒక్కసారిగా పట్టణ వాతావరణంలో కొత్తగా అర్థం కానట్టు బిత్కుమని చూసింది. గురువారి అంటే పోరాజా వాళ్ళు అంటే కొండజాతులలో ఒక తెగ వాళ్ళు. ఏ వారం పుడితే ఆ వారం పేరు పెట్టేస్తారు పిల్లలకి. అలా గురువారిని 200కు ఇచ్చి కొని తెచ్చాడంట సాహు. పిల్లల్ని అమ్ముకునే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారా అని ఆశ్చర్యపడ్డారు అందరూ. వాళ్ళకేటి బాబు, వాళ్ళకి ఇవన్నీ ఏటి తెలుసు? పిల్లలకి కొదవా వాళ్ళకి? డబ్బిస్తే ఎక్కడో అక్కడ పిల్ల తన పొట్ట పోసుకోగలదన్న ధైర్యం. వాళ్ళకి మనవు చేసుకోవాలన్నా డబ్బులిచ్చి పిల్లల్ని కొనుక్కోవాలి. ఎప్పుడు డబ్బులిస్తే వాడితో ఎక్కడ ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళతో పంపేస్తారు అన్నాడు సాహు. అది సరే, మరి ఇంత గుంటను తెచ్చావు, ఇదేం చేస్తుంది అన్నారు నిరుత్సాహంగా కొందరు. గుంటేం 14 ఏళ్ళుంటాయి. మరో ఏడాది పోతే అదే చూడండి ఎలా తయారవుతుందో. కాస్త చిన్న చేసిందో లేదో, అందుకే ఇదైతేనే లొంగిపడి ఉంటుందని తెచ్చాను అన్నాడు సాహు. అప్పుడే ఎవడి బోతున్న మొగ్గలా అమాయకత్వంగా ఉండే ఆ పిల్లని చూస్తే ఎవరికీ లొక్కిలా అనిపించేది కాదు. ఆ పిల్ల అంత పెద్ద రుబ్బురోలు ముందు కూర్చొని రుబ్బలేక కష్టపడి రుబ్బుతూ ఉంటే, పొయ్యి సెగకి ఎర్రబడిన ముఖం మీద చెమట తడుచుకుంటూ ఉన్నప్పుడు, అందరికీ భయభక్తులతో పలహారాలు అందిస్తున్నప్పుడు పాపం వయసుకు మించి శ్రమ పడుతోంది అని జాలి అనిపించేది. సాహు పాపం చిన్నపిల్ల చేత అంత పని చేయిస్తావేంటి అని మందలించేవారు. చిన్నపిల్లేమిటి, అయినా దీని బాబుకి 200 ఇచ్చి ఊరికే కూర్చోబెట్టుకోవాలా అనేవాడు. సాహు ఆ పిల్లని కసిరినప్పుడు, పని సరిగా చెయ్యలేదని తిట్టినప్పుడు తన పెద్ద కళ్ళ నిండా నీరు నిలుపుకొని చాటుగా అటు తిరిగి తుడుచుకుంటూ ఉంటే ఆ పిల్లని చూసి అందరూ జాలిపడేవారు. ఒక్కసారిగా గాజు గ్లాసు బద్దలు కొట్టిందని సాహు గురువారి చెంప మీద కొట్టాడు. ఆ పిల్ల బిక్క చచ్చిపోయి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఎవరి వంకా చూడలేక తల వంచుకొని లోపలికి వెళ్ళిపోయింది. దెబ్బతిన్న బాధ కంటే నలుగురి ముందు అవమానం ఆ పిల్లకి ఎక్కువ బాధ కలిగించిందని అర్థమైంది. ఆవేశపరుడైన నిరంజన్ కోపంగా సాహు మీద ఎగిరిపడ్డాడు. గుడ్లెర్ర చేసి మరో మాట గురువారిని ఏమన్నా అన్నా చేయి చేసుకున్నా ఊరుకోమని బెదిరించాడు. ఆ పిల్లల్ని ఇలా బాధ పెడితే నీ హోటల్ గుమ్మం ఎక్కమని బెదిరించాడు. గురువారి మీద వాళ్ళకంత అభిమానం ఏమిటో అర్థం కాక ఎదురు చెప్పలేక గొనుక్కొని ఊరుకున్నాడు సాహు. ఆ తర్వాత వాళ్ళు లేనప్పుడు గురువారిని ఏమనేవాడు కాదు సాహు. ఆ మాత్రానికే గురువారి కళ్ళనిండా వాళ్ళ పట్ల భక్తి, గౌరవం అప్పట్నుంచి వాళ్ళని చూసి సిగ్గుగా చిరునవ్వు నవ్వుతూ ఉండేది. ఆమె మొహంతో ఆ నవ్వు, ఆ అమాయకత్వం చూస్తే అందరికీ ముచ్చటనిపించేది. దూరంగా ఉన్న వాళ్ళ చెల్లెలు గుర్తు వచ్చేవారు. గురువారి వచ్చిన నెల రోజులకి ఆ రాత్రి సంఘటన జరిగింది. ఇంట్లో చాకిరీకి రాత్రి పక్కలోకి పనికి వస్తుందని తెచ్చాడు సాహు. ఆ రాత్రి స్టూడెంట్లు కల్పించుకోకపోతే ఏడ్చి గోల పెట్టి ఆఖరికి వాడి బలం ముందు చాలలేక వాడి కోరికకు అంత పసిపిల్ల బలి అయిపోయేది. చేసేదేం లేక ఆ బెండ విధవతో ఈ జీవితానికి అలవాటు పడి ఉండేది. చెడే జరిగిందో కానీ ఆ గొడవ వల్ల వాళ్ళకి తెలియకుండానే గురువారి బాధ్యత వాళ్ళ నెత్తి మీద వేసుకున్నట్లు అయ్యింది. సదానంద్ దగ్గర ఓ 2 నెలలుంది గురువారి. ఆ తర్వాత ఒకరోజు హాస్టల్ గేటు దగ్గర అందరూ సాయంత్రం షికారుకు వెళ్లే సమయానికి
తచ్చాడుతూ కనిపించింది. నిరంజన్ కాస్త ఆశ్చర్యంగా ఏం కావాలంటూ అడిగాడు. అడగడమే తడువు అన్నట్టు గురువారి ఏడుస్తూ తన సదానంద్ దగ్గర ఉండలేనని, తను రోజూ చచ్చేంత చాకిరీ చేయించుకుంటున్నాడని, తిండన్నా సరిగా పెట్టడం లేదని, అతని భార్య గురువారిని అతి హీనంగా చూస్తూ తిడుతుందని, ఆ తద్దినం నా నెత్తినెక్కించావు అని భర్తని కేకలేస్తుందని చెప్పి నేనింకా అక్కడ ఉండలేనని ఏడుస్తూ అంది. ఇంత తిండి పడేస్తే మీ దగ్గరే ఏదన్నా పని చేసుకుంటూ బతుకుతాను, మీ గదులూడుస్తాను, బట్టలుతుకుతాను, ఏ పని చెప్పినా చేస్తాను, ఇంకా అక్కడ ఉండలేనంటూ గోలపెట్టింది. అందరూ మొహాలు చూసుకున్నారు. ఇదెక్కడి బాధరా బాబు, దాని బ్రతుక్కి మనం జవాబుదారీ అన్నట్టు మాట్లాడుతుందేంటి? నేరకపోయినా ఈ గొడవ తగిలించుకున్నామన్నట్లు అనిపించింది అందరికీ. తాము కల్పించుకోకపోతే ఏడ్చో మొత్తుకొనో ఆ సాహుగాడితోనే ఉండేది. కోరి కూర్చొని ఈ గొడవ నెత్తిన వేసుకున్నాం అనుకున్నారు అందరూ. మా దగ్గరేం పనిచేస్తావు, మా హాస్టల్కి నిన్ను రానియరు అంటూ తప్పించుకోబోయారు. గురువారి కాళ్ళు పట్టేసుకుంది ఏడ్చుకుంటూ. దాని ఏడుపు చూసి జాలనిపించినా ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. తలో రూపాయి ఇచ్చి ఏదో పని చేయించుకోవచ్చుగా అని ఆడపిల్ల గదులలో రావడానికి వార్డెన్ ఒప్పుకుంటాడా? తర్వాత ఆలోచించి ఏదో చెప్తామని అప్పటికి వదులుచుకున్నారు. వార్డెన్తో మాట్లాడాడు. అదెలా కుదురుతుంది ఆడపిల్ల అన్నాడు వార్డెన్. చిన్నపిల్ల దానికేమిటి అన్నారందరూ. చాలు ఆ వయస్సు అన్నాడు వార్డెన్. నవ్వి కొంటగా అందరూ నవ్వుకున్నారు. గురువారి గొడవ ఆఖరికి అందరికీ తలనొప్పిగా తయారైంది. దాని కంటబడకుండా తప్పించుకుంటున్నారు. కొన్నాళ్ళు మాకేం తెలియదు పో అని కసిరారు. రోజూ హాస్టల్ గేట్ దగ్గర కాపు కాసి నా గతి ఏమిటి బాబు అని అడిగే గురువారిని చూస్తే ఓ పక్క జాలనిపించినా ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. ఆఖరికి నిరంజన్ ఆలోచించి పోని దాన్నే హోటల్లో పెట్టుకోమందామన్నాడు. అందరూ ఆ ఆలోచన ఆమోదించారు. మనిషికి రూపాయి చొప్పున హాస్టల్ అంతా తిరిగి 400 వసూలు చేశారు. ఓ పాక తయారు చేయించి హోటల్కి కావలసిన సరంజామా కొనిచ్చారు. గురువారి కృతజ్ఞతతో వాళ్ళు కాళ్ళు పట్టేసుకుంది. 12 ఏళ్ల కుర్రాడిని సాయం పట్టుకొని హోటల్ మేనేజ్ చేయడానికి తయారయ్యింది. సాహు సదానంద్ ఇచ్చిన తర్ఫీదు ఉండనే ఉంది. నిరంజన్ గ్రూపు 30 మంది దానికి రెగ్యులర్గా ఖాతాలయ్యారు. ఒక నెల రోజులకే గురువారి పనిలో నిలదొక్కుని రొటీన్లో పడింది. దాని గొడవ వదిలింది అని అంతా సంతోషించారు. చూస్తూ ఉండగానే రోజులు దొర్లిపోయాయి. కాలంతో పాటు గురువారి కదిలింది. గురువారి ఇప్పుడు విడవబోయే పసిమొగ్గ కాదు, అప్పుడే విడిచిన వికసిత కుసుమం. యవ్వనం ఎలాంటి మనిషికైనా అందాన్ని ఇస్తున్నది ఎంత నిజమో గురువారిని చూస్తే తెలుస్తుంది. ఓ ఛాయ తక్కువే అన్న మాటే కానీ అందమైందే. మరింక ఆకర్షణకైతే ఏమీ లోటు లేదు. గురువారి ముఖంలో అమాయకత్వం పోయి చిలిపితనం, కొంటెతనం చోటు చేసుకున్నాయి. ఆ కళ్ళల్లో పూర్వపు పిరికితనం పోయి గడుసుతనం వచ్చాయి. అందరి ఎడ ఆమెకి ఉన్న భక్తి, కృతజ్ఞతతో పాటు ఆరాధన చోటు చేసుకుంది. మగాన్ని పిచ్చెక్కించేంత విధంగా తయారైంది. గురువారి వేషంలో, భాషలో అన్నిటా నాజుకు చేర్చింది. ఇదివరకు లొక్కికి మించి కవ్విపుస్తూ తయారయ్యింది. గురువారి వయసే పాఠాలు నేర్పిస్తుంది కాబోలు. ఆ కులుకులు, ఆ తులుకులు చూస్తూ అనుకుంటూ దాని హొయలను చూస్తూ ఆనందిస్తున్నారు అందరూ. ఇప్పుడు వాళ్ళెవరికి దాన్ని చూస్తే వాళ్ళ చెల్లెలు గుర్తుకు రావడం లేదు. ఒకరోజు రాత్రి మొదట ఆట సినిమా చూసి తిరిగి వస్తున్నారు కొందరు. గురువారి గుడిసె దగ్గర వచ్చేసరికి వాళ్ళ కాళ్ళు ఆగిపోయాయి. ఈసారి గురువారి ఏడుపు కాదు, నవ్వు వినిపిస్తుంది. వాళ్ళ గోలలో కూడా కిలకిలా నవ్వే గురువారి నవ్వు విని అందరూ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఆగిపోయి నిలబడిపోయారు. ఆ వెంటనే వినవచ్చిన మగవంతు విని ఆశ్చర్యపోయారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళకి తెలియకుండానే ముందుకు వెళ్ళబోయి అంతలోనే ఆగిపోయాయి. ఏడ్చే వాళ్ళకి సహాయం చేయడం అవసరం, సానుభూతి చూయించడం అవసరం. కానీ నవ్వే వాళ్లకు కాదని ఆ సంగతి అందరూ మాట్లాడుకోకపోయినా కూడా ప్రతి వాళ్ళకి తట్టింది. ఆ గొంతు నిరంజన్ పాత్రోది. ఒక్క నిరంజన్దే కాదు, తరువాత శరత్ మిశ్రా, సంతోష్ నంద, గోకుల్ సాహు, చటర్జీ, వెంకట్రావు వగైరా చాలా గొంతులు వినిపించసాగాయి ఆ గుడిసెలో. ఒకరోజు మూర్తిది కూడా వినిపించవచ్చు, పర్వాలేదు, పక్కనే మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఉందన్న నిబ్బరం ఉంది వాళ్ళకి. మనిషి పెద్ద పులికి ఎంత భయపడతారో పెద్ద పులి మనిషికి అంతే భయపడుతుంది. కానీ ఒకసారి మనిషి రుచి మరిగిన పెద్ద పులి తరువాత మ్యాన్ ఈటర్గా మారుతుంది.